నేనైతే 5 గంటలకి లేచి నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే మాకు పని ఉంది, పనిలోకి వెళ్ళిపోదామని చెప్పి 5 గంటలకే లేచాను. లేచి ఊడ్చుకుంటున్నాను. కోళ్ళు నేను ఊడుతుంటే నా చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక మేత కోసం అని చెప్పి మేత అయితే వేసేసారు వీటికి. కూర కూడా గబగబా వండేసుకొని పనికి వెళ్దామని చెప్పి నేను ఇక్కడైతే మెత్తల్లో తీసుకున్నాను. మెత్తల్లో బుడంకాయలు బాగుంటుందని మొన్న పనిలో తేగకి కోసా కదండి, మీరు కూడా చూసారు. అయ్యేయి పండిపోయినాయి చక్కగా. ఇట్లా వండుకుందాం అని చెప్పి మెత్తల్లో బుడంకాయలు, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. మెత్తల్లో అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటా. మెత్తల్లో కాసేపు నానబెట్టుకొని మనం అట్టు నీళ్ళల్లో కడుక్కుంటే ఆ కసుపు అనేది పోదు. అందుకే నేను ఏం చేశానంటే మెత్తలు కాసేపు నానబెట్టుకొని రుద్దేసుకుంటున్నాను. ఇట్లా మనం తోముకోవడం వల్ల పచ్చేపల్లాగా తోముకుంటే చక్కగా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకే నేను ఇక్కడైతే తోమేసుకుంటున్నానండి. మెత్తలు కడుక్కున్నాక చూసారు ఎంత క్లీన్గా ఉన్నాయో, నీళ్ళల్లో చక్కగా తెల్లగా కనిపిస్తున్నాయి. వీటిని అయితే వేపేసుకుందాం. ఎప్పుడైనా ఎండు చేపలు అనేవి మనం నీటికి కడుక్కొని ఫస్ట్ ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత లాస్ట్లో కూరలో వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది కూర ఉడికేటప్పుడు వేస్తూ ఉంటారు, అట్ట బాగోదు అసలు. చక్కగా మనం ఎట్టయితే వేపుకోవాలి. బాగా వేగిపోయాక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. వేగిపోయినాయి, వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. మాలాంటి కూల్ చేసుకొని బ్రతికే వాళ్ళు ఇలా టేస్ట్గా వండుకొని తినకలేకపోతే మేమైతే పని కూడా చేయలేమండి. మనం చేసేది ఎందుకు, కష్టపడేది ఎందుకు? చక్కగా వండుకొని తినడం కోసమేగా. చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేరే బాండీలో ఆయిల్ వేసేసుకున్నా. ఇక్కడ బుడంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, టమాటా కూడా కట్ చేసేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఫస్ట్. చక్కగా నూనె అయితే కాగిపోయింది, వేసేస్తున్నా ఉల్లిపాయ ముక్కలు. చక్కగా ఇట్లా నూనెలో బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు అయితే ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా ఉడుకుతాయి అన్నమాట. నేను అందుకే మూత కూడా పెట్టేసుకుంటున్నా. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి, ఇంకొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గకోకుండా టమాటా ముక్కలు అయితే ఏమైద్దంటే ఉల్లిపాయలు అనేది మనకి కచ్చుకచ్చుకమని తగులుతూ ఉంటాయి పంట కింద పడ్డప్పుడు. అందుకే ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. వేగిపోయాక ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసినా బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తున్నా. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి అన్నమాట. ఇట్లా వేగిపోవాలి బాగా. చక్కగా వేగిపోయినాయి అన్నమాట. బుడంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని చక్కగా తిప్పుకుందాం అన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నా. వేసుకొని బాగా తిప్పుకుందాం. ఈ బుడంకాయ ముక్కలు కూడా మగ్గేంతవరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని
ఈ బుడంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాకే మనం టమాటా ముక్కలు పసుపు కారం వేసుకొని తిప్పుకుంటే అప్పుడు ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట. వీటిని కూడా కాసేపు మగ్గించుకుందాం మూత పెట్టుకొని. మూత అయితే పెట్టేస్తున్నా. ఒకసారి మూత దిగి చూద్దాం. చూడండి ఎట్ట మగ్గిపోయినాయి. బుడంకాయ ముక్కల్లో నుంచి కూడా వాటర్ అనేది వచ్చింది. చక్కగా మగ్గిపోయినాయి అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది చక్కగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు కారం కూడా కొంచెం వేసేసుకుందాం సరిపడా. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నా. కారం వేసుకుని బాగా తిప్పుకొని ఇదంతా కారం పసుపు టమాటా ముక్కలు మొత్తం కలిసేలాగా తిప్పేసుకుందాం. ఇలా కలదిప్పుకోవాలన్నమాట. అప్పుడే ముక్కలకి కారం ఉప్పు పసుపు అంతా కూడా పట్టిద్ది మంచిగా. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం. వాటర్ పోసుకోవటం వల్ల మనకేంటంటే గ్రేవీ అనేది వచ్చిద్ది. వాటర్ పోసుకున్న తర్వాత బాగా దగ్గరకు అనేది ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత నేనైతే మూత తీసి చూసుకుంటున్నా కూర అనేది ఎంతవరకు వచ్చిందని. కూర అయితే కొంచెం దగ్గర పడిపోయింది. కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది అనమాట. బుడంకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. మగ్గిపోయి చక్కగా ఉడికేటప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. కాసేపు అలా వదిలేద్దాం. మూత వేసి కాసేపు ఉడికించుకుందాం. ఎండు చేపలు కూడా వేసేసుకుందాం. కూర దగ్గర పడిపోయింది. నేను ఎండు చేపలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఎండు చేపలు వేసుకొని బాగా తిప్పేసుకుందాం. ఆ ఎండు చేప ముక్కలకి చక్కగా బుడంకాయ రసం అనేది టమాటా రసం పట్టాలి మంచిగా. కాసేపు అయితే ఉడికించుకుందాం. ఈలోగా కొంచెం మసాలా కూడా వేసేసుకుంటున్నా. మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. కూర అయితే దగ్గర పడిపోయింది. మూతేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. దింపేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను పనికి వెళ్ళిపోతున్నా. ఇంటి దగ్గర తినకుండా పొద్దున్నే మేము 7 గంటలకల్లా వెళ్ళిపోతున్నాం అన్నమాట. పని దగ్గరికి వెళ్ళాక కొద్దిసేపు పని చేశాక 8కి 8:30కి అయితే తింటాం మేము అక్కడ అన్నం. అందుకే సర్దుకుంటున్నా. కూర ఏంటో అంత చదువుకుంటుందో అనుకోవచ్చు మీరు. ఇది నేను 4గురికి అయితే సర్దేస్తున్నా. మా ఇంట్లో మేము 4గురు వెళ్తున్నాం పనికి. సరే అండి, పని దగ్గర అయితే కలుసుకుందాం. మేము చేసే పని కూడా మీకు ఇప్పుడు చూపిపోతున్నా ఫ్రెండ్స్. పామాయిల్ గెల్లలు అయితే అట్టపోతారు ఫ్రెండ్స్. అది 20 అడుగుల గడ, దాంతో పోతుండో. పామాయిల్ గెల్లలు పోయటం అయితే కష్టమే, అది చేసే వాళ్ళకి తెలిసిద్ది. పామాయిల్ గెలలు అయితే ఇట్లా ఓసతో అయితే మోస్తారు. ఓసగుచ్చి పామాయిల్ గెలకి తెలియని వాళ్ళకు అని చెప్తున్నా ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలుసు అని అనుకోవద్దు. ముళ్ళులు చూసారా ఎంత రఫ్గా ఉన్నాయో, పెద్ద మట్టలు ఇవి. వీటికి బాగా ముళ్ళులు ఉంటాయి. వీటిని మేము చూసుకొని తీసేయాలి. పెద్ద పెద్ద మట్టలు. మేము డైలీ ఇదే పని చేస్తూ ఉంటాం. పామాయిల్ తోటలోనే 360 రోజులు పామాయిల్ తోటలో పనులే ఎక్కువ చేస్తాం. మాకు సీజన్ వచ్చిందంటే ఈ పనులే ఫ్రెండ్స్. వేరే పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ మేమైతే అటు వెళ్ళాం. మా ముఠా మట్టికి ఇటే వచ్చిద్ది. మేము మొత్తం 12 మంది ముఠా. ఎప్పుడు ఇందులోనే పని చేస్తాం పామాయిల్ తోటల్లో. ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.